హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు మనం కారపూస చేయబోతున్నాము. చాలా టేస్టీగా, క్రిస్పీగా ఉంటాయి. ఇట్లా చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు తినేయొచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఈ కారపూస. ఈవినింగ్ స్నాక్స్ లాగా టీ తాక్కుంటూ ఇది తిన్నామంటే సూపర్‌గా ఉంటుంది గదా! ఇప్పుడు ఇది ఎలా చేయాలో తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్‌లోకి 2 కప్పులు శనగపిండి తీసుకునేద్దాము. 2 కప్పులు శనగపిండికి 1 కప్పు బియ్యపిండి తీసుకోవాలండి. అప్పుడే మనకిది స్వీట్ షాప్‌లో ఉన్నట్టుగా కరకరలాడుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడంత సాల్ట్ వేసుకునేసి, 1 స్పూన్ మిరప్పొడి, 1 చిటికెడు పసుపు వేసుకునేద్దాము. అలానే అర టీ స్పూన్ వామ్ అండి. ఇది మెత్తగా దంచి పొడిలాగా చేసుకొని వేసుకోవాలి. మనకి ఈ కారపూసకి మధ్య మధ్యలో తగలకుండా ఉంటుంది. ఇలా పొడి చేసుకోకపోతే కారపూస అనేది వేసేకి రాదు. ఇప్పుడు ఇట్లా మొత్తం అన్నీ కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే వేడి వేడిగా కాంచుకున్న నెయ్యి గానీ, నూనె గానీ వేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ వేస్తా ఉన్నానండి. ఇలా మనం వేడి వేడిగా వేసుకునేస్తే క్రిస్పీగా వస్తాయి మనకి కారపూస అనేది. ఇలా నూనె వేసిన తర్వాత స్పూన్‌తో ఇట్లా బాగా కలుపుకోవాలి. వేడిగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మనం స్పూన్ తీసి పక్కన పెట్టుకునేసి మొత్తం పిండినంతా చేత్తోనే కలుపుకునేద్దాము. ఈ ఉప్పు, కారం అనేది పిండికి పట్టేలాగా ఇలా కలుపుకోవాలండి. చూసారు గదా! ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం గోరువెచ్చగా ఉండే నీళ్లు వేసుకోవాలి. నీళ్లు కూడా వేడి నీళ్ళే వేసుకోవాలండి. చల్లనీళ్ళు వేసుకోకూడదు. ఇప్పుడు నీళ్లు కూడా వేసుకున్న తర్వాత పిండినంతా ఇలా ఒకసారి అనుకునేద్దాము. కొద్దిగా వేడిగా ఉండేవి కాబట్టి ఇట్లా చిన్నగా అనుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండి అనేది మరీ సాఫ్ట్‌గా కాకుండా, మరీ గట్టిగా కాకుండా చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. ఇలా కలుపుకోవాలండి పిండనేది. చూసారు గదా! ఇట్లొస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి, ఇప్పుడు మనం మురుకులు గొట్టం తీసుకునేద్దాము. ఇట్లాంటిది కారపూసది పెట్టుకోవాలి మనకి ప్లేటు. ఇప్పుడు మనం దీన్ని టైట్‌గా తిప్పుకునేద్దాము. ఒక్కొక్కరి కాడ ఒక్కొక్క రకంగా ఉంటుందండి మురుకులు గొట్టం అనేది. నేనైతే ఇలాంటిదే వాడతా ఉన్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకునేసి, ఆయిల్‌ని మొత్తాన్ని ఇలా పూసుకోవాలి. మనకి ఇది బాగా జారేదానికి. ఒకవేళ నీళ్ళు తేమేం చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పిండి తీసుకునేద్దాము. మనకి చేతికి ఎంత సైజు వస్తే అంత సైజు దీంట్లో పట్టేలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనకి నొక్కేది ఉంటుంది కదా, దీనికి కూడా కొద్దిగా ఆయిల్ రాసుకునేద్దాము. ఇట్లా వేసుకునేస్తే మనకి తొందరగా జారుతుందండి. ఇప్పుడు ఇదంతా ఒక ప్లేట్లో పెట్టుకునేసి, ఇప్పుడు ఈ పిండిని కూడా 2 ఉండల్లాగా చేసుకునేద్దాము. ఇందులోంచి మనం 4 సార్లు చేసుకోవచ్చండి. ఇంత పెద్దది పట్టదు కదా మురుకులు కొట్టడానికి. ఇప్పుడు ఇది మూత పెట్టి పక్కన పెట్టుకునేద్దాం ఆరిపోకుండా. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకునేసి డీప్ ఫ్రై సరిపడంత ఆయిల్ వేసుకునేద్దాము. ఆయిల్ హీటెక్కిందా లేదని కొద్దిగా పిండేసి చెక్ చేసుకోవాలండి. ఇలా హీటెక్కితే సరిపోతుంది. ఇప్పుడు మనం మురుకులు గొట్టంలోంచి తీసుకునేసి ఇలా చిన్నగా వేసుకోవాలి. నేను డైరెక్ట్గా ఇట్లా వేస్తూ ఉన్నానండి. ఒకవేళ మీకు ఇలా రాకపోతే మీరు ఇలా జల్లెడ గంటి మీద వేసుకొని డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఇది మనకి బాగా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక టిష్యూ పేపర్లో వేసుకునేస్తే ఆయిల్ ఏదైనా ఉంటే లాగేస్తుంది. ఇప్పుడు మిగతా పిండిని కూడా సేమ్ ఇదేలాగా చూపిస్తాను చూడండి. మనం కొద్దిగా పిండి ముద్దను తీసుకునేసి సేమ్ ముందులాగానే మురుకులు గొట్టంలో పెట్టుకునేసి దీనికి కొద్దిగా ఆయిల్ రాసుకునేసి తిప్పుకునేస్తే సరిపోతుంది. మనం ఫస్ట్ వేసినప్పుడు ఆయిల్ అంతగా హీట్గా లేదండి, అందుకే పొంగలేదు. ఇప్పుడు రెండోసారి వేస్తున్నాను చూసారు కదా ఎంత బాగా పొంగిండాదో. మీకు ఇట్లా డైరెక్ట్గా పెనం మీదనే తిప్పేదానికి సెగగా అనిపించినప్పుడు మీరు జల్లెల గంటి మీదనే వేసుకోండి సరిపోతుంది. అన్నీ ఇదేలాగా వేసుకుందామండి మనకి ఈ కారపూస అనేది. నేనైతే ఇట్లా డైరెక్ట్గా ఆయిల్లోనే వేస్తూ ఉన్నాను. నేను ఇట్లా నాకు ఈజీగా ఉంది కాబట్టి సెగ పడనోళ్ళు జల్లెడ గంటలో వేసేయండి సరిపోతుంది. ఈ కారపూస అనేది రెండో వైపు తిప్పి ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. మనకి ఆయిల్లో వేసినప్పుడు పైకి తేలుతుంది కదా, అప్పుడే మనకి ఇది ఫ్రై అయిపోతుంది. ఇట్లా అన్నీ ఒకేసారి చేసి మొత్తం చేసిన తర్వాత చూపిస్తాను. ఇలా చేసి పెట్టుకునేస్తే ఈవినింగ్ స్నాక్స్ లాగా తినేయచ్చండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటాయి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇది మీరు కూడా ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్లో షేర్ చేయండి.